ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ప్రియా దైవజన్మ, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయం ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు స్థితిపరిచిన లేఖన భాగాన్ని చదువుకొని ప్రార్థన చేసి ఉదయకాల దైవ ధ్యానం చేద్దామండి. రోమాపత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది: కాబట్టి అతిశయ కారణము ఎక్కడ? అది కొట్టివేయబడిను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడిను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడిను. మళ్ళీ చదువుతున్నాను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడిను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడిను. క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. విశ్వాస న్యాయమును బట్టియే. క్రియా న్యాయమును బట్టియా? కాదు, అది విశ్వాస న్యాయమును బట్టియే. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమనమ్మకం కలిగిన తండ్రి, సేవనాలు స్తోత్రాలు. చదవండి వాక్యాన్ని ఇచ్చి మాకు వడ్డించి నాతో మాట్లాడి మేము పొందమని ఇస్లాంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ప్రజలు, దేవునితో నడుస్తున్న ప్రజలు అతిశయపడకూడదు అని ఒక స్వరం మనకి వినపడుతుంది. అతిశయపడకూడదు అని ఒక స్వరం వినపడుతుంది. అతిశయపడకూడదు అంటే ఎందుకు అతిశయపడకూడదు అంటే, దేవుని దగ్గరికి వచ్చేసరికి మన గొప్పను బట్టి, మన ఆస్తిని బట్టి, మన అంతస్తుని బట్టి, లేదంటే మానవునికి ఉన్నటువంటి అర్హతలను బట్టి రక్షింపబడలేదు అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. మరి ఎందుని బట్టి రక్షింపబడ్డారంటే, విశ్వాసము ద్వారా, విశ్వాసమును బట్టి రక్షింపబడ్డారు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. దేని బట్టి అంట? విశ్వాసమును బట్టే. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడిను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడిను. క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టి. విశ్వాస న్యాయమును బట్టి అది అతిశయ కారణము కొట్టివేయబడింది. అంటే మన గొప్ప ద్వారా, మన తెలివితేటల ద్వారా, మనకున్నటువంటి రంగు ద్వారా, మనకున్న ఏది మనం ఎక్కువ అనుకుంటామో భూ సంబంధంగా, వాటిని బట్టి మాత్రము కానే కాదు, కేవలం విశ్వాసము ద్వారానే దేవుడు నిన్ను కృపచేత రక్షించాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఏది? కృపచేతనే మనం రక్షింపబడ్డాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ గర్వించి దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని కోపానికి గురి కాకూడదు అని లేఖనము సాక్ష్యమిస్తుంది. చూస్తే 2వ అధ్యాయము ఎపిసోడ్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 10 వరకు రాయబడినటువంటి మాటలు మనం ఒకసారి చూడాలి. చదువుతున్నానేనండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడిచ్చినటువంటి వరము. విశ్వాసము ద్వారా కృపచేతనే మీకు రక్షణ కలిగింది. ఇది మీ వలన కలిగింది కాదు, అది దేవుడిచ్చినటువంటి వరము అని లేఖనము మనకు స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది. దైవ జనాంగమా, అది క్రియ వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. అది క్రియ వలన కలిగింది కాదు కనుక, మీ క్రియలను బట్టి, మీ నీతిని బట్టి, నీతి క్రియలను బట్టి కలిగింది కాదు కనుక ఎవడను అతిశయపడకూడదు. అది క్రియ వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము అని ఇక్కడ లేఖనము సాక్ష్యమిస్తుంది. ఆయన చేతులతో చేసినటువంటి పని. ఎందుకు అంటే, దేవుడు మనలను ఆయన కృప ద్వారా రక్షించి ఆయన కొరకు మనల్ని సిద్ధపరిచాడు. కాబట్టి
గర్వించకూడదు అని లేఖనము స్పష్టంగా మనకు తెలియచేస్తున్నటువంటి మాట. ఏం చేయకూడదు? గర్వించకూడదు. గర్వించకుండా ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడి, ప్రభువా ఈ రక్షణ నా వలన నా ఎంతటా నాకు ఉన్న గొప్పను బట్టి కలగలేదు, ఇది కేవలము మీరిచ్చినటువంటి అర్హత ప్రభువా అని దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని మీద ఆధారపడవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని మర్చిపోకూడదు. దైవజనాగమ యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది. 28వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 5వ వచనములో, నీతో కూడిన పారసిక దేశపు వారిని కూసీలను పుతోని వారి అందరినీ డాలును శిరస్థానమును ధరించు వారందరినీ నేను బయలుదేర చేసేదను అని ఇక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది. ఇంకొక మాట చూద్దాము. 28:5 చూద్దాం. 28:5 చదువుదాం. 38:5 చదివాము. 28:5 ఏమిటంటే, నీకు కలిగిన జ్ఞానాతిశయము చేత వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకుంటివని, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించువాడవైతివి. నీకు ఐశ్వర్యం కలిగిందని గర్వించువాడవైతివి. ఐశ్వర్యం కలిగింది, సౌందర్యం ఉంది, విస్తారమైనటువంటి ఐశ్వర్యము అంత ఉంది, ఘనత ఉంది, అందుకు గర్వించాడు అంట లూసిఫర్. ఈ లూసిఫర్ స్థానంలోనికి మరి ఎవరైతే ఆధ్యాత్మిక స్థితిలో, ఆత్మీయ స్థితిలో ఈ ఆత్మీయ పోరాటమును గర్విస్తారో వారికి ఇదిగో లూసిఫర్కు పట్టినట్టు గతిని చూపిస్తున్నాడు. చాలా జాగ్రత్త. మీరు ఒకవేళ గర్విస్తే, ఒకవేళ ఇదిగో ఈ గతి పట్టే అవకాశం ఉంది. గర్వించక గర్వబంధాన్ని చంపేయి అని దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన కృపచేతనే మనము రక్షణ పొందాము కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృపచేతనే మనము రక్షణ పొందాము. అదే మళ్ళీ కొరింథీ పత్రికకు వస్తే, ఎఫెసీ పత్రికకు వస్తే 2వ అధ్యాయంలో మరొక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట మనకు రాయబడింది. 2:27లో ఏముంది అంటే, అక్కడ 2వ అధ్యాయము 27వ వచనం, 2వ అధ్యాయము 17వ వచనం, 2వ అధ్యాయము 17వ వచనంలో ఏముందంటే, మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒకే ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశుల యుడక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటివారై ఉన్నారు. ఇది సంగతి. ఆయన ఒకప్పుడు అర్హత లేని మనకు అర్హత కలిగించినటువంటి దేవుడు, ఆయన రక్తము ద్వారా మనకు శుద్ధి కలిగింది అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఎఫెసీలో ఉన్న సంఘానికి తెలియచేస్తూ ఆయన పిలుపునిస్తున్నాడు. ఏమని పిలుపునిస్తున్నాడంటే, కాబట్టి సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడు అంటాడు పౌలు భక్తుడు. మనకు తెలిసిన వాక్యము 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఈ మధ్యకాలం కూడా మనం చదువుకున్నాము. ఈరోజు కూడా ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాప్తిలోకి తెస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీత్యా గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులను పిలువబడలేను గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రి వారిని
దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని లేఖనము సాక్ష్యమిస్తుంది. అంటే ఒక రాణిగారు వచ్చారంట, ఎలిజబెత్ రాణిగారు వచ్చి, అయ్యో ఇది జ్ఞానమును బట్టి లేకపోతే పదవులను బట్టి దీనిని బట్టి వచ్చినటువంటి అర్హత కాదు, అలాగైతే నేను ఏదో అయిపోదును, కానీ ఇప్పుడు నేను రాజు పరిపాలనలో రాజరికంలో ఉన్నాను కాబట్టి నాకు అది రాదు. దేవుడు కరుణిస్తేనే, ఏమండి, దేవుడు కరుణిస్తేనే, దేవుడు ఆయన మనల్ని క్షమిస్తేనే, మనకు అవకాశం ఇస్తేనే పరలోకానికి మనము వారసులం అవుతాము అని వారైనా అన్నప్పుడు మరి ఆమె గ్రహించిందట. మన పరిపాలన బట్టి కానీ అతిశయాన్ని బట్టి కాదు, ఇక్కడ ఎవరు ప్రవేశిస్తారంటే జ్ఞానులు సిగ్గుపరచుటకు ఎరిగి వారిని. మొట్టమొదటిగా ఏ అర్హత లేదనుకున్న వారిని ఆయన ఏం చేశాడంటే ఏర్పరచుకొని వారి ద్వారా సర్వసత్యాన్ని స్థాపించుటకు ఆయన పూనుకున్నాడు. అలాగని అగ్రవర్ణాల్లో ధనవంతులు లేరా అంటే ఉన్నారు, వారిలో కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కువ మంది లేరు, తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఏమన్నట్టు తునీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకొని ఆయన రాజ్యానికి వారసం చేయడానికి ఆయన పూనుకున్నాడు. కాబట్టి ఇక్కడ అది వివరిస్తున్నాడు పౌలు భక్తుడు. ఏమని వివరిస్తున్నాడంటే, మీలో చూడండి, వచ్చేయండి రోమపత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ అది కొట్టివేయబడిను, ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడిను, క్రియా న్యాయమును బట్టి కాదు, విశ్వాసము కాదు, విశ్వాస న్యాయమును బట్టి అది కొట్టివేయబడింది అని. కాబట్టి విశ్వసించిన వాడు రక్షింపబడతాడు, నీతి న్యాయములు కలిగి దేవుడితో ప్రయాణం చేస్తాడనే విషయాన్ని మనం మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ దేవుని యందు విశ్వాసం వచ్చి ముందుకెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటాడు. ప్రార్థించేద్దాము. పరిశుద్ధుని ప్రేమించండి. ఇంతబడిన వాక్యం అందరి హృదయాలలోకి పంపించిన ఆయన బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించి మహిమాత్మతో నింపమని చిరమని పాసని చేర్చుకోమని గణత పొందమని వేస్తున్నాను అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.